ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారు! రారా లోపలికి వెళ్దాం. బాగా సంపాదించిన దుబాయ్లోని తెలిసిపోతుంది కదా. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా. తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానో తెచ్చావా? అది దినాంసే చేతు తాకూడదు. ఎంత షిప్లు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డబ్బిసి పోలేదు ఇంకా నీకా. పందిలో ఊరిపోయి ఎదవా రావే దొంగ ఉండకనా. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఎందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. అదేనే, అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. నీకు పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు మా నవాబులు కంప్యూటర్ సెంటరే కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 బావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి అవును పిలిచేవారు? దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా బావా? అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాట ఎలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికి రానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు చస్తాను రా. మా దుబాయ్ లో ముసలోళ్ళు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేదిలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్లు అండి, మీరు చచ్చిపోయారు అనుకుని మీకు తేలేదులేండి. గన్నుగురాలు పెట్టినామని తోలుగోల్డా. దీనికన్నా తెలిసిపోయింది. అదేంట్రా, టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైంది. అదేంటి బా? అక్కడ అన్నం ఉండదు కదా, బీరాలో బోర్డు పడేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులు ఉన్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా, ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా? నువ్వు పారలకి వచ్చినావా, పారిపోయి వచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారండి బాబా? పుట్టుకతోనే చూడా. నీతో పాటు మీ నాన్న గాని మీ అమ్మ గాని ఎవరైనా వచ్చారా? అబ్బే, నాకు డాన్స్ రాదండి. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరన్నా వచ్చారా? చీపాడు, నాకు సిగ్గేస్తోంది. ఏంటా సైగలు? ఎవరైనా చూస్తే బాగుండదు. నీతో పాటు మీ నాన్న గాని అమ్మ గాని ఎవరు రాలేదా? ఏంటా ఎదవగోలా? నోట్తో చెప్పి చావచ్చు కదా. నీకు చెవులు వినపడవు కదా? నేను చెవిటివాడిని కదా, ఆ సంగతే మర్చిపోయా. మీరు సైకిల్తో కంటిన్యూ చేయండి, నా తిప్పలు నేను పడతాను. నీకు పెళ్ళి అయిందా? అదా, అమ్మయ్యా. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అనుకోండి, కానీ మీ ఆయన ఒప్పుకుంటాడా? నువ్వు ఇక్కడ ఉంటే నాకు మెంటల్ వచ్చేలా ఉంది. పదా, మనం చేతులు నమ్మేసింది. ఎక్కడ సంజవరా? ఇందాక నుంచి బెల్ కొడుతుంటే ముందు చెవిటి వాడిని తీసుకెళ్లి చెవిటి వాళ్ళ వాడిలో పడి. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా, నన్ను తాకరాదు. ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా, పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడేంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడు ఒట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళు కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా, రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి,
ఏమిటా అలక? సహజమేలే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? ఎక్కడ ఆ ముందున్న ట్రాక్టర్ నుంచి దిగొస్తున్నాడే అతనే మా అన్నయ్య. వెళ్ళండి, అందరూ వెళ్ళి పొంచండి. రండి. ఊరంతా మెచ్చుకున్న అరుణాచలం ఇత్తనా? నమస్కారం. నమస్కారం అయ్యా. ఎవరా ఇక్కడ కట్టుబడిస్తుంది? పడుకో. నీకు ఆ స్టైల్ చూస్తే తెలియడాలా తనే అరుణాచలం అని? నిజంగా ఇతనే మీ అన్నయ్య? అరుంధతి వస్తున్నానమ్మా. వస్తాను. అరుణాచలం ఏంటమ్మా? నా పిల్లల్ని దించవా? సరే. నీకెంతమంది పిల్లలమ్మా? 12 మంది. నీ ఆయనకేం పని లేదా? నీకెలా తెలుసు? చూస్తేనే తెలుస్తుంది. మంచి పని. అవును, మీ వీరపతిని తీసుకురాలేదా? అరే పిల్లోడు హుషారే. ఓయబ్బు, ఏంటిది బుల్లోడికి పట్టుపంచి చొక్కా వేశారు? అరుస్తాడేంటి? అయ్యో వారి నా భర్త. దానికి మొగుడు మాత్రమే కాదురా, పెళ్లి కొడుక్కి మేనమానం కూడా. నిన్నే అన్నా. ఏంటన్నా? నువ్వే అరుణాచలం. నిన్ను చూసి ఊరే భయపడుతుందా? నన్ను అవమానపరిచావు కదూ పిల్లోడా. ఈ పెళ్ళయ్యేలాగా నిన్న ఆట ఆడించలేదో నా పేరు చింతలపాలెం చిన్నబ్బాయే కాదురా. రావే. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చడిగా చేశారా? ముళ్ళ కిరీటం. God bless you, my children.